అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే గత 3 సంవత్సరాలు తిరిగిన తర్వాత మనం కొన్ని చేయగలిగినాం, కానీ ప్రతి ఒక్క సమస్యను తీర్చాలంటే మనకి అధికారం కావాలి. ఖచ్చితంగా రాజ్యాధికారం లేకుండా ఏమీ చేసే పరిస్థితి లేదు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో 2024 ఎలక్షన్స్ లో నేను ఆర్లగడ్డ తరపున ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను. మీరందరూ సహకారంతో గెలుస్తామని నమ్మకం నాకు ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్లగడ్డలో ఒక పక్క చూస్తే రైతుల సమస్యలు, ఈ రోజు నీళ్లు లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. దానికోసం మన ఆర్లగడ్డలో వ్యవసాయం మీద ఆధారపడే కొన్ని కంపెనీలు, సీడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు తీసుకొచ్చి ఆర్లగడ్డను అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. ఉద్యోగ కల్పన తీసుకొస్తాను. అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్, ప్రతి మండల పరిధిలోని ప్రతి హాస్పిటల్ ని డెవలప్ చేసి 30 పడకల హాస్పిటల్ గా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లోని హాస్పిటల్ ని డెవలప్ చేయడం. అదేవిధంగా ఆర్లగడ్డలోని హాస్పిటల్లో ఈ రోజు మనకి చాలా దౌర్భాగ్యం ఏంటంటే బనియానపల్లిలో 100 పడకల హాస్పిటల్ వచ్చింది. 100 పడకల హాస్పిటల్ రావడం వల్ల డాక్టర్స్ చాలా మంది ఉంటారు. ఈ రోజు మనకి చూస్తే 50 పడకల హాస్పిటల్ ఇంత లేట్ అయింది. దీనివల్ల కేవలం ఏది జరిగినా కూడా, యాక్సిడెంట్ జరిగినా, ఇంకోటి జరిగినా కూడా మనం రెఫర్ నందాలనే పరిస్థితికి వచ్చింది. ఆర్లగడ్డలో ఎటువంటి చికిత్స చేయలేని పరిస్థితి. సో 100 పడకల హాస్పిటల్ కింద ఆర్లగడ్డ హాస్పిటల్ కూడా డెవలప్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిందిగా అనుకుంటున్నాను. సో ముఖ్యంగా లాస్ట్ ఈరోజు ఆర్లగడ్డలో రౌడీజం, దొంగతనాలు, భూ కబ్జాలు ఇవి బాగా ఎక్కువైపోయినాయి. ఈరోజు చూస్తుంటే దౌర్జన్యంగా ఎమ్మెల్యే మనుషులు కానీ, ఇంకొందరు మనుషులు కానీ ప్రజల ఆస్తులకి ఏమన్నా ఒక్క మంచి పని ఏదైనా చేశాడా? మీరు గమనిస్తే ఆర్లగడ్డలో నాకు తెలిసి ఒక 2-3 రోడ్లు, అది కూడా ఏదో శంకుస్థాపన కోసము, శిలాఫలకాల కోసం రోడ్లు వేసాడే తప్ప ఎటువంటి రోడ్డు కూడా పూర్తి చేయలేదు. ఒక పక్క వీధి లైట్లు లేవు. మున్సిపాలిటీలో కనీసం మినరల్ వాటర్ కూడా వేయలేని, తాగునీరు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తే కేవలం బటన్ నొక్కాను అంటున్నాడు తప్ప ఏమైనా చేసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. మన నాన్న చూస్తే ఏమైనా అభివృద్ధి చెందినాయంటే లేదు. ఆయన బాడీ మట్టం పెరిగింది అంతే తప్ప ఎక్కడో కానీ అభివృద్ధి అనేటువంటిది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.